ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూస్తే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, బైబిల్లో మనం క్యారెక్టరిస్టిక్స్ కనుక తీసుకుంటే, దేవుడు వారి కొమ్ముని హెచ్చించకముందు వారందరిలో కామన్గా మనకు కనబడుతున్న లక్షణం దైవిక భయం, దైవికమైన భయం. వారి కడుపులో దేవుని భయం పెట్టుకుని ఉన్నారు. అది పరదేశమే కానీ అది బానిసలుగా బ్రతకని. మీరు మా బట్టలు మార్చుకోమంటే మేము మార్చుకుంటాం, మా పేరు మారుస్తారా మార్చుకుంటాం, ఆహార అలవాట్లు మార్చుకోవాల్సి వచ్చిందా ఓకే మార్చుకుంటాం, కానీ పరిశుద్ధతలో మాత్రం రాజీ పడం. అమ్మ లేరు, నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఒంటరిగా ఉన్నాం, నచ్చినట్టుగా బ్రతికేస్తాం, నా జీవితం నా ఇష్టం అని కాదు, మా దేవుడు మాతో పాటు ఉన్నాడు. బానిసలమే కానీ రాజీ పడం, బానిసలమే కానీ పరిశుద్ధతను కోల్పోం. మేము ఎక్కడున్నా మా దేవుని మేము సంతోషపెడతాం. దేవుని యొక్క భయం మనం చూస్తాం. దానియేలు గారు మనం తీసుకుంటే గనక ఎంతో దైవికమైన భయం, ఎక్కడ రాజీ పడని భక్తి. నేను అంటా ఉన్నాను, మన జీవితాల్లో కూడా మనం ఖచ్చితంగా ఒక ఆభరణంలాగా మనం కలిగి ఉండాల్సింది దైవిక భయం. క్రైస్తవులంగా మనం ఎక్కడికి వెళ్ళినా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవడానికి మనకు ఖచ్చితంగా దైవికమైన భయం అనేది ఉండాలి. చాలాసార్లు బహిరంగంగా నలుగురు మధ్యలో పరిశుద్ధంగా ఉండడం చాలా ఈజీ. టు మెయింటైన్ హోలీనెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ అనేది చాలా ఈజీ. కానీ రహస్యంగా ఎవరూ చూడనప్పుడు, ఎవరూ లేనప్పుడు, మన ఒంటరితనంలో కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ వచ్చినప్పుడు, అయితే వాక్యం చెప్తోంది, ఒక టైం ఉంటుంది, దేవుడు మనల్ని హెచ్చించే కాలం అనేది ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడైతే మన రహస్య జీవితంలో మన పరిశుద్ధతను కాపాడుకుంటూ వస్తామో వెంటనే మన కొమ్ము హెచ్చింపబడదు. కానీ మన రహస్యంగా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ వచ్చినప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నాతో పాటు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న భయంతో మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ వస్తున్నప్పుడు, ఈ డే విల్ కమ్, గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. ఆయన తన కుడి చేతితో మన చేతిని పట్టుకుని పైకెత్తే దినాలు వస్తాయి. మనల్ని పైకెత్తి ప్రజలందరి ఎదుట కనపరిచే దినాలు వస్తాయి. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద మనల్ని కూర్చున్నబెట్టే దినాలు వస్తాయి. ఎప్పుడు అనంటే మనకి దైవికమైన భయం ఉన్నప్పుడు. అందరు చేస్తున్నారులే నేను చేస్తాను అనుకుంటే కాదు, నా ప్రభువు నేను దుఃఖపెట్టకూడదు అని పరిశుద్ధత కొరకు మనం తీర్మానం తీసుకున్నప్పుడు, నేను అంటాను, దేవుని భయం కలిగిన వ్యక్తిని మనం ఎక్కడైనా వదిలిపెట్టవచ్చు, ఏ దేశమైనా పంపించవచ్చు, ఏ కాలేజీలో అయినా జాయిన్ చేయొచ్చు, ఎలాంటి పరిస్థితుల మధ్యన వదిలిపెట్టవచ్చు. ఎందుకోనంటే దేవుణ్ణి దుఃఖపెట్టే విషయాలు వారు చేయరు. దేవుని భయం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అలాగే వాక్యం చూస్తే కనుక ఒక క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. చాలాసార్లు ఒక మాట ఇంకొక నోటి నుండి మనకి పాస్ ఆన్ అయ్యేసరికి మాటలు మారిపోతూ ఉంటాయి. క్రైస్తవులంగా మనం వినిన దాన్ని బట్టి విమర్శ చేయకూడదు. ఏది న్యాయమో ఏది కరెక్టో మనం విమర్శ చేయాలి, దాన్ని పరిశీలించాలి, అప్పుడే మనం మాట్లాడాలి. ఎవరో మూడో వ్యక్తి, థర్డ్ పర్సన్ చెప్పిన దాన్ని బట్టి త్వరగా మన నోరు మనం జారకూడదు, త్వరగా మనం తీర్పు తీర్చేయకూడదు. ఒక క్రైస్తవుడిగా మనకు ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం కంటి చూపుని బట్టి తీర్పు తీర్చకూడదు, వినదాన్ని బట్టి విమర్శ చేయకూడదు. దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్